ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ మాటల వెనుక ఆంతర్యమేంటి? కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ఆ పని ఏపీలోని పార్టీ చేయాలని ప్రధాని చేసిన దిశానిర్దేశం వెనుక భావమేంటి? రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, రెడ్ బుక్ పాలన, ప్రజా వ్యతిరేకతపై ప్రధాని మోదీ ఇప్పటికే పలు నివేదికలు తెప్పించుకున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ ఎంపీలతో ప్రధాని సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీలతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ వారికి పలు అంశాల్లో దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఏపీలో బీజేపీ బలపడాల్సిన అవసరం ఉందని ప్రధాని స్పష్టం చేశారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింతగా వివరించాలని ఎంపీలకు ప్రధాని సూచించారని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయాలని సూచించడం బీజేపీ శ్రేణుల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. సాధారణంగా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం పార్టీ కోర్ కమిటీ సమావేశాల్లో చర్చిస్తారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్టీ బలోపేతం మీద రాష్ట్ర పార్టీ నేతలకు సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. కానీ దీనికి భిన్నంగా ప్రధాని మోదీ స్వయంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలోపేతం గురించి వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఏపీలో కూటమి పాలన మొదలైన తర్వాత జరుగుతున్న అవినీతి అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుపై ప్రధాని ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారనే చర్చ జరుగుతోంది. రోజు రోజుకి కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతపై ఆయనకు నివేదికలు అందాయా? వచ్చే ఎన్నికల నాటికి కూటమిగా కలిసి వెళ్లకూడదనే ఆలోచనతో ప్రధాని ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఏపీ బీజేపీలో చర్చ జరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్కాములన్నీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ చెడ్డ పేరు కూటమి భాగస్వామ్య పార్టీగా బీజేపీ మీద కూడా పడుతుందనే భావన ఇప్పటికే చాలా మంది బీజేపీ పెద్దల దృష్టికి వెళ్ళిందని అంటున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. సామాన్యుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఉద్యోగుల వరకు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అడ్డు అదుపు లేకుండా అవినీతికి అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి నివేదికల రూపంలో అందుతున్నాయని ఏపీ బీజేపీ నేతల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ బలపడాల్సి ఉందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల వెనక ఏదో ఒక పరమార్థం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీ అరాచకాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.